వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెన్సురేషన్ కోర్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామని అంటే ఈ మెన్సురేషన్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ యొక్క ఓవర్వ్యూని అయితే మనం చూసాము. అలాగే నేను ఎప్పుడు ఇది స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అన్న విషయాలు నేను క్లియర్గా మీతో పంచుకోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది చెప్పడానికి ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇదే ఫస్ట్ టైం మీరు ఒకవేళ మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే మీకు అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఎందుకు అని అంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే ఆ విధంగా మీరు చేయాలి. సో నోటిఫికేషన్ వస్తే ఏంటనే మాకు లాభం అని అంటే మీరు ఎటువంటి వీడియోస్ నేను పెట్టే ఏ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇప్పుడు మనము కోర్స్లోనికి వెళ్దాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ మెన్సురేషన్ కోర్స్. ఈ కోర్స్లో నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ పార్ట్ 2లో ఆరిజిన్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద మెన్సురేషన్. మనం మెన్సురేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈ మెన్సురేషన్ యొక్క రూట్స్ లేదా ఆరిజిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే మనకు మెన్సురేషన్ బాగా అర్థం కావాలంటే మనకి ముందుగా ఏం అర్థం కావాలి, లేకపోతే ఇంకా బాగా మనము మాట్లాడుకోవాలంటే ఈ మెన్సురేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ యొక్క మదర్హుడ్ ఎక్కడుంది, ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఏ కాన్సెప్ట్స్ మనం ముందుగా అర్థం చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేశానో నేను ముందుగానే చెప్పాను. సో మనకి అలవాటుగా నేను ఎప్పుడు పిల్లలకి ఏం చేస్తానంటే అసలు ఈ వీడియో చూడాలా వద్దా అన్నది మీకు తెలియటం కోసం నేను ఏదైతే ఈ వీడియోలో చెప్తానో ముందే చెప్పేస్తాను. సో దట్ మీకు తెలిస్తే మీరు అక్కడితోనే ఆపేసి మీరు బయటికి వెళ్ళిపోతారు, మీ టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేశానంటే అసలు ఈ రూట్స్ ఏదైతే ఉందో అంటే మెన్సురేషన్ యొక్క ఆరిజిన్ ఏంటైతే ఉందో ఆ ఆరిజిన్ అయిన జామెట్రీ గురించి నేను చెప్పడం జరిగింది. అలాగే జామెట్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంటే బేసిక్ ఎలిమెంట్స్ అంటే పాయింట్, లైన్, ప్లేన్, మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలానే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలానే పారామీటర్స్ ఆఫ్ ద షేప్స్, ఓకేనా. మనకి షేప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షనల్ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పారామీటర్స్ ఉంటాయి. అంటే లెంత్, పెరిమీటర్, ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటారు. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అనమాట. సో వీటి గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. సో ఫస్ట్ జామెట్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు జామెట్రీ అనేది 2 పదాల యొక్క కలయిక, ఓకేనా. మొదటిది ఏంటంటే జియో అండ్ సెకండ్ది ఏంటంటే మెట్రాన్. జియో అనే మాటకు అర్థం ఏంటంటే ఎర్త్, మెట్రాన్ అనే మాటకు అర్థం ఏంటంటే మెజర్మెంట్. మరి అదేంటి అక్కడ మెట్రీ అని ఉంది కదా, మీరు మెట్రాన్ అంటున్నారంటే ఈ మెట్రాన్ అనే పదం నుంచి ఇంగ్లీష్లోనికి అది ట్రాన్స్లేట్, ఇది యాక్చువల్లీ గ్రీక్. సో ఇక్కడ నుంచి మనకి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఏమైందనంటే అది మెట్రీ కింద మారింది. అందుకే మనకి ట్రిగనోమెట్రీ అంటాం. మీరు ఎప్పుడైనా అది గమనించారా? ట్రిగనోమెట్రీ అని అంటే దాని అర్థం ఏంటంటే 3 యాంగిల్స్ని మనం మెజర్ చేయడానికి ట్రిగనోమెట్రీ అంటాం అనమాట. సో మెట్రీ అనే పదం ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది, లేకపోతే కన్వర్ట్ చేయబడింది ఏ పదం నుంచి అంటే మెట్రాన్ అనే పదం నుంచి. తర్వాత జామెట్రీని మనము డెఫినేషన్ మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ జామెట్రీకి డెఫినేషన్ మనం ఎలా ఇవ్వచ్చు అని అంటే జామెట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. యాక్చువల్లీ జామెట్రీ అనేది మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ అనమాట. సో విచ్ డీల్స్ విత్ ద మెజర్మెంట్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పాయింట్స్, లైన్స్, యాంగిల్స్ అండ్ ప్లేన్స్ అండ్ సర్ఫేసెస్ అండ్ సాలిడ్స్ అనమాట. అంటే ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే మెజర్మెంట్స్ మీద. అంటే ఒక షేప్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ షేప్ యొక్క మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోవడానికి ఈ జామెట్రీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే పాయింట్, లైన్, యాంగిల్స్, ప్లేన్స్, సర్ఫేసెస్కి మధ్య ఉన్న రిలేషన్ అనమాట మనం ఇందులో నేర్చుకుంటాం. సో బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో మనం చూసేటప్పుడు ఈ జామెట్రీలో మనకున్న బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే మొదటిది పాయింట్. పాయింట్ ఈజ్ ఎ బేసిక్ ఎలిమెంట్ ఇన్ ద జామెట్రీ బై విచ్ హోల్ జామెట్రీ ఈజ్ కన్స్ట్రక్టెడ్. మనకి పాయింట్ అనేది ఒక బేసిక్ ఎలిమెంట్ అనమాట. సో దాన్ని ఎలా డిఫైన్ చేయాలన్న తర్వాత చెప్తాను. అయితే ఈ పాయింట్ మీదే మొత్తం ఈ జామెట్రీ మొత్తం బేస్ అయి ఉంటుంది. అంటే మీరు జామెట్రీలో ఏ ఆబ్జెక్ట్ని తీసుకున్నా పాయింట్ లేకుండా దాన్ని ఊహించడం చాలా కష్టం, ఓకేనా. సో పాయింట్ అనేది ఒక బేసిక్ ఎలిమెంట్ అనమాట జామెట్రీలో, కానీ దాని ద్వారానే మొత్తం జామెట్రీ మొత్తం కన్స్ట్రక్ట్ అయితే అవుతుంది, దాని మీద బేస్ అయి ఉంటుంది జామెట్రీ మొత్తం. పాయింట్ డజంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్. యాక్చువల్లీ పాయింట్ అంటే ఏంటంటే
స్పేస్లో ఏదో ఒక ఫైనట్ ప్లేస్ని మనం చూపించడం కోసం మనం పాయింట్ని వాడతాం. అయితే ఈ పాయింట్కి ఎటువంటి డైమెన్షన్స్ ఉండవు, అంటే దాన్ని మనము జీరో డైమెన్షన్ అంటాం, ఓకేనా, లేదా నో డైమెన్షన్ అంటాం అనమాట. పాయింట్కి అసలు డైమెన్షన్స్ అనేవి ఉండవు. అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ డాట్. మనం జనరల్గా దేన్నైనా చూపించాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సింబల్ పెట్టుకుంటాం. ఆ సింబల్ ఏంటంటే పాయింట్ని చూపించడం కోసం డాట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డాట్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, సో పాయింట్ అనేది సర్కిల్ షేప్లో ఉన్నట్టే కాబట్టి మరి సర్కిల్కి మనకి ఏముంటాయి, డైమెన్షన్స్ ఉంటాయి కదా, మరి దీనికి ఎందుకు డైమెన్షన్స్ ఉండవు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, మన రిప్రజెంటేషన్ కోసం మాత్రమే ఇది చేస్తున్నాం, ఓకేనా. ఇట్ డజంట్ మీన్ పాయింట్ అనేది ఒక సర్కిల్ అని కాదు, ఓకేనా. మనం అర్థం చేసుకోవడానికి, మన యొక్క ఎక్స్ప్లెనేషన్కి, అలాగే అర్థం చేసుకునే విధానానికి ఉపయోగపడాలని పాయింట్ని మనం ఏం చేసామంటే డాట్ అనే సింబల్తో చూపించడం అయితే జరిగింది, ఓకేనా. అంతేగాని అది సర్కిల్ షేప్లో ఉంది కదా కాబట్టి ఇది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అవుతుందని మాత్రం మీరు అనుకోవద్దు, ఓకే. పాయింట్ అనేది 0 డైమెన్షనల్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ డాట్, ఓకే. ఇది బేసిక్ ఎలిమెంట్, కానీ జామెట్రీ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. సెకండ్ దగ్గరికి వచ్చేసరికి ఈ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో సెకండ్ మెయిన్ పార్ట్ ఒకటి ఉంది, అదేంటనంటే లైన్ అనమాట. లైన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటిని కలిస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది అని అంటే లైన్ ఫామ్ అవుతుంది, ఓకే. లైన్ ఈజ్ ఎ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేంటనంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి మ్యాథ్స్లో ఏంటనంటే 0 డైమెన్షన్, అంటే ఎటువంటి డైమెన్షన్ లేని పాయింట్లు ఒక దగ్గర కలిస్తే ఒక లైన్లోని ఒక ఫార్మేట్లోనికి వచ్చినప్పుడు అవి కంబైన్డ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే ఒక లైన్ని ఫామ్ చేస్తున్నాయి. 0 డైమెన్షన్ కాస్త 1 డైమెన్షన్ అయిన లైన్ ఫామ్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఇది. సో మ్యాథమెటిక్స్లో ఒక మిరాకిల్ లాంటిది, లేకపోతే ఒక అద్భుతమైనది ఏంటంటే 0 డైమెన్షన్లో అయిన దాన్ని మనము పాయింట్స్ని కలెక్షన్ చేసుకుంటూ ఒక పర్టికులర్ డైరెక్షన్లో వాటిని మనము కంబైన్ చేసుకుంటూ వస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే లైన్ ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. అంటే మనకి 0 తర్వాత 1 ఎందుకు వస్తుంది అన్నట్టు, సో ఇవి పాయింట్స్ అన్నీ మనకి 0 డైమెన్షన్ పాయింట్స్ అన్నీ కలిపితే మనకి 1 డైమెన్షన్ లైన్ వస్తుంది. ఈ లైన్స్లో మళ్ళీ మనము 3 వీటి గురించి మాట్లాడుకోవాలి, అదేంటంటే లైన్ సిగ్మెంటు, రే. సో అన్న మెన్సురేషన్కి ఇవన్నీ అవసరం అని అంటే మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు మెన్సురేషన్ ఎంత బాగా అర్థమవుతుంది అన్నది మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది అనమాట. కాబట్టి నేను దీని గురించి మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట. అంటే మీకు బేస్మెంట్ నేను ఇస్తున్నాను. వన్స్ బేస్మెంట్ ఎప్పుడైతే సరిగ్గా ఉందో మనకి కావాల్సిన ఇల్లుని మనకు కావాల్సిన రీతిలో మనం కట్టుకోవచ్చు. అందుకని నేను ముందుగానే అర్థం కావడం కోసం ఇవన్నీ మీకు చెప్తున్నాను, ఓకేనా. సో లైన్ అంటే ఏంటంటే ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఇన్ ఎయిదర్ వే, ఓకేనా. మన లైన్ని రెండు వైపులా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే రెండు వైపులా మనము యారోస్ పెడతామన్నమాట. నేను ఫ్యూచర్లో మీకు రిప్రజెంటేషన్స్ కూడా మీకు చూపిస్తాను. రెండోది లైన్ సిగ్మెంట్ అనమాట. లైన్ సిగ్మెంట్ అని అంటే హ్యావింగ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఈ లైన్ సిగ్మెంట్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అలానే ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎక్కడో దగ్గర ఎండ్ అవుతుంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం కదా, సో మన ఇంటి దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మనం ఆగుతాం, స్కూల్కి వెళ్ళి ఆగుతాం. సో ఈ మధ్య దారిలో మనము ఒక స్ట్రైట్ లైన్లో మనం ఫార్వర్డ్ అయ్యి వెళ్ళామనుకోండి, ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఎండింగ్ అయిపోయామో ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామనంటే లైన్ సిగ్మెంట్ అంటాం అనమాట. అండ్ దెన్ రే వచ్చేసరికి ఏంటంటే హ్యావింగ్ స్టార్టింగ్ పాయింట్ బట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎండింగ్ పాయింట్. అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది బట్ ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే స్టార్టింగ్ పాయింట్ మనం పెట్టి దాన్ని యారో పెట్టేసి వదిలేస్తాం అనమాట. దాని అర్థం ఏంటంటే మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది బట్ ఎండింగ్ పాయింట్ అనేది మనకి ఉండదు. సో అటువంటి వాటిని మనం ఏమంటామంటే రే అంటాం. అందుకే కదా సన్ రేస్ అంటారు. అంటే సన్ దగ్గర నుంచి అది ప్రారంభం అవుతుంది బట్ ఎక్కడ ఎండ్ అవుతుందో మనం చెప్పలేం. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే రే అంటాం అనమాట. దాని తర్వాత ప్లేన్ ఆర్ సర్ఫేస్ అనమాట. ఇక్కడ థర్డ్ దగ్గరికి వచ్చేసరికి మన లైన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అది 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుకున్నాం. అంటే 0 డైమెన్షన్ పాయింట్స్ అన్ని కలిస్తే ఒక డైరెక్షన్లోకి వస్తే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయినా లేకపోతే 1 డైమెన్షనల్ క్వాంటిటీ అయినా లైన్ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంబైండ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది, ఓకేనా. దాన్నే మనం ఏమన్నామంటే నేమ్లీ ప్లెయిన్ ఆర్ సర్ఫేస్ అన్నామన్నమాట. కలెక్షన్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్ ఫార్మ్స్ ఏ క్లోజ్డ్ బాడీ ఆర్ షేప్. మనకి లైన్ సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లైన్ సిగ్మెంట్స్ అనే కాదు, లైన్ కావచ్చు, రే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటివి కలెక్షన్ అంటే ఒక దగ్గరికి వచ్చి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ని అది ఏం చేయాలని ఫామ్ చేయాలి. అలా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ని అది ఫామ్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామనంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, లేదా దాన్నే 2 డైమెన్షనల్ బాడీ అంటారు, 2 డైమెన్షనల్ షేప్ అంటారు. అంటే అది ఒక సర్ఫేస్ మీద మనం పెట్టగలం.
ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర మన ఫోన్ ఉంటుంది కదా, సో ఫోన్ యొక్క పైన కవర్ కానీ లేదంటే మీ ఇంట్లో వాడే నార్మల్ క్లాత్స్ కానీ ఏవైనా ఉండేటప్పుడు, అంతెందుకండి మనం నిద్రపోయేటప్పుడు మన బెడ్ కార్పెట్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏం చేయగలుగుతాము, మనం తీసుకున్న సర్ఫేస్ మీద మనం ఫ్లాట్గా పెట్టగలుగుతాం. ఓకేనా. సో అలాంటి వాటిని ఏమంటారంటే మనము ప్లెయిన్స్ లేదా సర్ఫేసెస్ అంటాం. అందుకే XY ప్లెయిన్, XY సర్ఫేస్ అంటుంటాం అనమాట. దానికి రెండు ఉంటాయి కాబట్టి అది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పొచ్చు. అండ్ 3 డైమెన్షనల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి. హైట్ డైమెన్షన్, లెంత్ అండ్ బ్రెత్ అనమాట. ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మనకి జనరల్గా మనం ఎక్కువగా వాడే దీంట్లో మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి. మీరు బాక్స్ కానివ్వండి, అలాగే మనం తీసుకున్న ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి అంటే 3D ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి. అండ్ వీటి గురించి ఆబ్జెక్ట్స్ గురించి నేను మీకు చెప్తానన్నాను కదా కోర్సులోనే, అంటే ఈ సెకండ్ పార్ట్లోనే. సో అక్కడ నేను ఏం చేస్తానంటే వీటికి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొకసారి బేసిక్ ఎలిమెంట్స్ గురించి నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. పాయింట్ ఈజ్ ఎ 0 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ద జామెట్రీ. కానీ జామెట్రీ మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది సింపుల్గా మనం డాట్తో సూచిస్తాం. అయితే ఈ 0 డైమెన్షనల్ డాట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఒక డైరెక్షన్లో కంబైండ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తాయంటే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయిన లైన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఈ లైన్లో మళ్ళీ 3 ఉంటాయి. లైన్ సెగ్మెంట్, రే. లైన్ అంటే మనకి రెండు వైపులా అది ఎక్స్టెండ్ అవుతుంటుంది, అంటే దీనికి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉండదు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎండింగ్ పాయింట్ ఉంటుంది. రే అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఓకేనా. తర్వాత ప్లెయిన్ ఆర్ సర్ఫేసెస్ వచ్చేసరికి ఇదేంటంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇది దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయినా లైన్ లేదా లైన్ సెగ్మెంట్ లేదా రే వల్ల ఫామ్ అవుతుంది. ఇంటర్నల్గా మీరు ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాలి. అది 2 డైమెన్షనల్ అయినా, 1 డైమెన్షనల్ అయినా, 3 డైమెన్షనల్ అయినా దాని యొక్క సోర్స్ ఎక్కడుంది, పాయింట్ దగ్గర ఉంది. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అంటే పాయింటే కానీ మీరు లేదు అనుకున్నారనుకోండి, పాయింటే కానీ అసలు లేదు అని మనం అనుకునేటప్పుడు ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఏది ఉండదు. ఓకేనా. అందుకే నేను అన్నాను ఇది ఆశ్చర్యం అని, ఒక మంచి పాయింట్ని నేను చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ 0 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్ ఆర్ యూనిట్స్. ఓకే. దీనికి ఎటువంటి డైమెన్షన్స్, యూనిట్స్ ఉండవు. అందుకే దాన్ని మనం ఏమన్నామంటే 0 డైమెన్షన్. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం డైమెన్షన్ అంటే ఏం లేదు, డైరెక్షన్ అనుకోండి. ఓకేనా. ఒక డైరెక్షన్ని మీరు ఊహించుకోండి అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఆలోచించేటప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో లైన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఎ 1 డైమెన్షన్. ఓకే. సో పాయింట్స్ టుగెదర్ ఫార్మ్స్ లైన్. పాయింట్స్ అనే ఒక దగ్గరికి వస్తే, ఒక డైరెక్షన్లోకి వస్తే మనం ఏమంటాం దాన్ని, లైన్ అంటాం. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 డైమెన్షన్. ఎందుకు 1 డైమెన్షన్ అంటే మీరు ఎప్పుడైనా లైన్ని మీరు రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, మనం ఏం చేస్తామంటే 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ అని రాస్తాం, కానీ సెంటీమీటర్ స్క్వేర్ లేదా సెంటీమీటర్ క్యూబ్ అని మనం రాయం. కారణం ఏంటంటే లైన్ అనేది ఒకే డైరెక్షన్లో మనం ఫామ్ చేయగలం. ఎయిదర్ పైకైనా మనం మూవ్ చేయగలం, లేదంటే ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏదో ఒక సైడ్లో మాత్రమే మనం లైన్ ఏం చేయగలం, ఫామ్ చేయగలం. కాబట్టి లైన్ అనేది ఒకే డైరెక్షన్లో మనం ఫామ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఏదో ఒక డైరెక్షన్, ఒకే టైంలో ఒక డైరెక్షన్లోనే మనము ఫామ్ చేయగలుగుతున్నాం. కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అన్నామన్నమాట. రెండోది సర్ఫేస్ అనమాట. సర్ఫేస్నే మనం ఏమంటామంటే ప్లేన్ అని కూడా అంటాము. ఇఫ్ వీ ఎక్స్టెండ్ 1 డైమెన్షనల్ లైన్ ఇన్ అనదర్ డైరెక్షన్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 1 డైమెన్షన్ లైన్ అయిన ఒక లైన్ మనం తీసుకొని దాన్ని వేరొక డైరెక్షన్లో మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్క్వేర్ తీసుకోండి. మనలో చాలామందికి తెలియదు ఏంటంటే స్క్వేర్ అంటే 4 సైడ్లు ఉంటాయని అనుకుంటున్నాం. అఫ్కోర్స్ 4 సైడ్స్ ఉంటాయి. మనలో చాలామంది ఊహించేది ఏంటంటే 4 లైన్స్ వచ్చి కంబైండ్ అయితే మనకి స్క్వేర్ ఫామ్ అయిందని అనుకుంటాం. కానీ స్క్వేర్ అసలు ఎలా ఫామ్ అయిందో చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయిన లైన్ని నేను నిలువుగా తీసుకున్నాను అనుకోండి, అంటే హైట్ డైమెన్షన్లో తీసుకున్నాను అనుకోండి. దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ నేను మూవ్ చేసుకుంటూ వెళ్తాను, అలాంటివన్నీ లైన్స్ అన్నిటిని. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏం ఫామ్ అవుతుంది, మనకి ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అగ్గిపుల్లలను తీసుకున్నారనుకోండి, మ్యాచ్ స్టిక్స్ని తీసుకున్నారనుకోండి. సో అవి ఒకదాని తర్వాత అలా మీరు ఏం చేస్తారంటే ఒక కొంత లెంత్ వరకు వాటిని కలిపి పెట్టండి. మీరు అప్పుడు ఏం మీరు గమనించగలుగుతారని అంటే మీకు ఒక స్క్వేర్ ఫామ్ అవ్వడం మీరు గమనిస్తారు, లేదా రెక్టాంగిల్ ఫామ్ అవ్వడం గమనిస్తారు. రీజన్ ఏంటనంటే కావాలంటే మీరు అగ్గిపెట్టిని మీరు చూసిన లాస్ట్ లేయర్ని మీరు ఒకసారి చూస్తే ఆ పుల్లలన్నింటినీ వాళ్ళు సర్దుతారనమాట. అది మనం సరిగ్గా గమనించినప్పుడు అది రెక్టాంగిల్ లేదా
స్క్వేర్ షేప్లో ఉంటుంది. కారణం ఏంటి అని అంటే మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, అది ఏదైతే మ్యాచ్ స్టిక్ ఉందో అది హైట్ డైమెన్షన్లోనే ఉంచామనుకోండి, ఓకేనా, అది ఆ డైమెన్షన్లోనే ఉంటుంది. బట్ ఆ డైమెన్షన్ నుంచి అది ఏమవుతుంది, మనము ఆ డైమెన్షన్లో కాకుండా వేరొక డైమెన్షన్లో దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే అగ్గిపుల్ల తర్వాత మరొక అగ్గిపుల్లను ప్లేస్ చేస్తున్నాం. అగ్గిపుల్ల పైన మనము అగ్గిపుల్లను మనం పెట్టట్లేదు. సో ఎప్పుడైతే మ్యాచ్ స్టిక్ పైన మనం మ్యాచ్ స్టిక్ని పెడతామో అప్పుడు అది ఏంటంటే ఇంకో లైన్ ఫామ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్టిక్ పక్కన ఇంకో స్టిక్ పెట్టడం వల్ల అది వేరే డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. అంటే తనకు అప్పటికే ఒక డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్తో కాకుండా వేరొక డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ కవర్ అయ్యాయి, మనకి 2 డైరెక్షన్స్ కవర్ అయ్యాయి. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటాం, ఓకేనా. తర్వాత 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉందో ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మరొక డైరెక్షన్లో మనం మూవ్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక స్క్వేర్ని పట్టుకున్నారనుకోండి, ఆ స్క్వేర్ని మనం ఏ డైరెక్షన్లో, ఒకటి హైట్ అంటే పైకి ఒక డైరెక్షన్ ఉంటుంది, అలానే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఒక డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనం దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే మూడో డైరెక్షన్లో మనం ఏం చేస్తాం, ఆ 2 డైమెన్షనల్ ప్లేన్ని మనము మూవ్ చేస్తున్నాం. అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఆబ్జెక్ట్స్తో ఆడుకునే వాళ్ళం. ఎలా అంటే పేపర్ మీద ఇంకో పేపర్ ఉంటుంది, అది చూడడానికి ఒక పేపర్లోనే ఉంటుంది, కానీ పైన మనకి లాగడానికి ఒక చిన్న దారం కట్టిస్తారు. దాన్ని మనం అలా పైకి లాగుతుంటే అది ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మొదట మీరు చూసినప్పుడు అదొక 2 డైమెన్షనల్ ప్లేన్ లాగా కనిపించింది, కానీ మీరు దాన్ని వేరే డైరెక్షన్లో మూవ్ చేస్తున్నప్పుడు మీకు ఏం ఫామ్ అయ్యింది, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఫామ్ అయింది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద 3 డైమెన్షనల్ ఎగ్జాంపుల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, దెన్ పారామీటర్స్ ఆఫ్ షేప్స్ ఆర్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే మాట్లాడామో 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అని దేని గురించి మాట్లాడామో వాటిని మెజర్ చేయడానికి కొన్ని పారామీటర్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆ పారామీటర్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మీరు ఇక్కడ నేను ఆ పారామీటర్స్ ఏంటన్నది నేను ముందుగానే మీకు చెప్పాను. లెంత్, పెరిమీటరు, ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, దాన్నే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. షార్ట్కట్లో ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ అంటారు. అండ్ టీఎస్ఏ అనమాట, టోటల్ సర్ఫేస్ ఏరియా. అండ్ ఫైనల్లీ వాల్యూమ్ అనమాట. సో ఈ 6 సీట్ల గురించి మనం ఇప్పుడు ఈ 6 పారామీటర్స్ గురించి మనం ఇప్పుడు ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ లెంత్, దీన్నే మనం కొన్ని సందర్భాల్లో హైట్ అని అంటుంటాం, లేకపోతే డిస్టెన్స్ అని కూడా మనం అంటుంటాం అనమాట. సో ఇది ఏంటనంటే మనకి నార్మల్గా ఒక లైన్ని మనం తీసుకునేటప్పుడు ఆ లైన్లో మనకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి, మరి పాయింట్ గురించి, మరి అది కూడా ఒక 0 డైమెన్షన్ కదా, మరి దాని గురించి మనం ఎందుకు, దానికి పారామీటర్స్ ఎందుకు ఉండవని అంటే 0 డైమెన్షన్ అంటే ఏంటి, దానికి ఎటువంటి యూనిట్స్ ఉండవనే కదా అర్థం. కాబట్టి మనం దానికి ఎటువంటి పారామీటర్స్ని మనం కన్సిడర్ చేయం. కానీ అది ఊహించకుండా, అది లేకుండా మనం దేన్ని ఫామ్ చేయలేం. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు లెంత్ని మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఇది 1 సెంటీమీటర్ ఉన్న లెంత్ కలిగిన ఒక లైన్ అంటుంటాం, లేదా ఇది 1 mm ఉన్న లైన్ అంటుంటాం, లేదా ఇది 2 ఇంచెస్ ఉన్న లైన్ అంటాం. సో ఏంటనంటే ఒక డైరెక్షనే ఉంటుంది కాబట్టి ఏదో ఒక యూనిట్ని మనం తీసుకునేటప్పుడు, అంటే ఇంకా బాగా చెప్పాలంటే 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్ అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. దీనికి స్క్వేర్స్ కానీ అలానే క్యూబ్స్ కానీ యాడ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 డైరెక్షన్ కాబట్టి. ఓకేనా. సో లెంత్ లేదా హైట్ అనేది 1 డైమెన్షన్. ఇది ఆబ్వియస్లీ మనం ఎక్కడ చూస్తామనంటే మనం లైన్స్ ఫామ్ చేసేటప్పుడు వాటి యూనిట్స్లో మనం చూస్తాం. నవ్ సెకండరీ ఏంటంటే పెరిమీటర్ అనమాట. పెరిమీటర్ అంటే ఇట్ ఈస్ ఎ షార్టెస్ట్ డిస్టెన్స్ అరౌండ్ ద ఆబ్జెక్ట్. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ యొక్క చుట్టూరు మనం తిరిగి రావడానికి మనకు పట్టే అతి తక్కువ కాలం అనమాట. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఇలా ఊహించండి, మీరు ఒక పెద్ద కార్పెట్ మీరు ఏం చేసుకున్నారంటే మీ డాబా మీద వేసుకున్నారు. ఇప్పుడు అది ఏ షేప్లో ఉందనంటే ఒక స్క్వేర్ షేప్లో ఉంది. ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏంటంటే ఈ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో దీన్ని చుట్టూరు తిరిగి రావాలి, బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అవ్వాలి. మీరు ఏం చేయొచ్చానంటే ఆ ఆబ్జెక్టే కాకుండా మీరు అటు ఇటు మొత్తం తిరిగి కూడా మనం కంప్లీట్ చేయొచ్చు, కానీ ఏమవ్వాలి, అది షార్టెస్ట్ డిస్టెన్స్ అవ్వాలి. మీరు ఊహించండి ఎలా షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది మనకనంటే, అది ఏదైతే మనకి కార్పెట్ వేసుకున్నామో ఆ కార్పెట్ ఇంచెస్ మీద మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి,
ఓకేనా. ఆ కార్పెట్స్ యొక్క అంచుల మీద మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే మనం ఆ ఆబ్జెక్ట్ మనం ఏం చేసినట్టు అవుతుంది, కవర్ చేసినట్టు అవుతుంది. దాన్ని మనం ఏమంటామని అంటే పెరిమీటర్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే ఆ కార్పెట్కి నేను ఒక చివర దారం పెట్టి అలాగ ఆ కార్పెట్ మొత్తాన్ని నేను తిప్పుకొని వచ్చాను అనమాట. దాన్ని మనం ఏమంటామని అంటే పెరిమీటర్ అంటాం. ఇప్పుడు మనము ఎక్కడైతే కట్టామో దాన్ని కట్ చేస్తామనుకోండి, కట్ చేస్తే ఆ దారం మొత్తం దేనిలోకి వస్తుంది, ఒక లైన్లోకి వస్తుంది. ఓకేనా. లైన్ అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, లైన్ అనేది 1 డైమెన్షనల్ క్వాంటిటీ కాబట్టి పెరిమీటర్ కూడా 1 డైమెన్షనల్ క్వాంటిటీ కింద వస్తుంది. ఎందుకంటే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ కాబట్టి. ఓకేనా. దెన్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఏరియా అంటే ఏంటంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్. మనం ఏదైతే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామో లేదా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని మనం ఏదైతే ప్లేస్ చేస్తాం కదా, ఫర్ సపోజ్ మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్ని మనం కబోర్డ్లో పెడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని ఆ కబోర్డ్లో పెట్టడానికి అది ఎంత స్పేస్ని తీసుకుంటుంది. అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కబోర్డ్లో 3 ఆబ్జెక్ట్సే పెట్టగలం, 4వ ఆబ్జెక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి, ఆ 4వ ఆబ్జెక్ట్ అందులో పట్టడానికి కావాల్సిన ఏరియా అందులో లేదు అని అర్థం. సో ఈ ఎగ్జాంపుల్ నుంచి మీరు ఏమని అర్థం చేసుకోవచ్చు, ఏరియా అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ మనకున్న స్పేస్లో ఎంత స్పేస్ని అది ఆక్యుపై చేస్తుంది అన్నదాన్ని మనం ఏమంటామంటే ఏరియా అంటాం. ఓకేనా. జనరల్గా ఈ ఏరియా అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఎందుకనంటే యాక్చువల్లీ మనం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఏరియాని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి. ఓకేనా. దెన్ మనము నెక్స్ట్ మనకు వచ్చేసరికి లాటరల్ సర్ఫేస్ ఏరియా. మీకు ఏరియా అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. అక్కడ రీజన్ కూడా నేను చెప్పాను, కావాలంటే మీరు అక్కడ చూడండి. ఇట్ అట్లీస్ట్ హ్యావ్ 2 డైమెన్షన్. డెఫినెట్గా అంటే ఏరియా మనకి ఉండాలని అంటే కనీసం 2 డైమెన్షన్స్ దానికి ఉండాలి. ఓకేనా. కనీసం 2 డైమెన్షన్స్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఏం చేయగలుగుతామనంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనగలుగుతాం, దానికి ఏరియాని మనము ఫైండ్ చేయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా వరకు మనం వెళ్దాం. దాన్నే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటారు. ఓకేనా. సో ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను క్యూబ్ని కన్సిడర్ చేసేటప్పుడు ఆ క్యూబ్కి 6 సైడ్స్ ఉంటాయి, ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా. ఇలా మనకి 6 సైడ్స్ ఉంటాయి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే టాప్ని బాటమ్ని మనం రిమూవ్ చేసామనుకోండి, అంటే టాప్లో ఉన్న ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ యొక్క ఏరియాని, అలానే బాటంలో ఏ షేప్ ఉందో ఆ షేప్ యొక్క ఏరియాని తీయగా ఇంకా మిగిలిన సైడ్స్ యొక్క ఏరియాని కడితే వచ్చిన ఏరియాని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే టాప్ బాటమ్ మనం రిమూవ్ చేసాం కదా, వాటిని కూడా కలిపి వాటి యొక్క ఏరియాస్ని కూడా మనం కలిపి మనం ఏరియాని కడితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఓకేనా. వాల్యూమ్ వచ్చేసరికి ఏంటంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ ఆక్యుపైడ్ బై ద 3 డైమెన్షన్ అన్నాను, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3D ఆబ్జెక్ట్ మనం పెట్టడానికి ఉన్న స్పేస్ కాదు, 3D ఆబ్జెక్ట్లో మనం పెట్టగలిగే స్పేస్ని మనం ఏమంటామని అంటే వాల్యూమ్ అంటాం. అంటే ఫర్ సపోజ్ మీరు గ్లాస్ తీసుకున్నారనుకోండి, ఆ గ్లాస్లో ఎంత వాటర్ మీరు నింపగలరు అన్నది ఎలా తెలుస్తుంది అంటే వాల్యూమ్ మనకు తెలిస్తే తెలుస్తుంది. అంటే ఇంకా వాల్యూమ్ని బాగా మనం డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు ఆ 3D ఆబ్జెక్ట్లో మనం ఎంత స్పేస్ని మనము వేయగలుగుతాం, లేకపోతే ఎంత స్పేస్ మనకు ఉంటుంది అన్నదాన్ని మనం ఏమంటామనంటే వాల్యూమ్ అంటాం. ఓకేనా. అందుకే అంటారు కదా గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు ఇవ్వండి అని అంటే అర్థం ఏంటంటే ఆ గ్లాస్లో ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అని. ఎంత వాటర్ పడుతుంది అని క్వశ్చన్ వచ్చినప్పుడు అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ వాల్యూమ్ వల్ల మనకు తెలుస్తుంది. ఓకేనా. సో చివరిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ నేమ్ ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్. సో మీరు ప్రీవియస్ కూడా మీరు వినొచ్చు, ఇది Part-1 అండి, Part-2. ఇది Part-1 ఓవర్ వ్యూ ఆఫ్ కోర్స్ చెప్పాను, అంటే ఈ కోర్స్ మొత్తంలో నేను ఏం చెప్పబోతున్నాను ముందుగానే చెప్పాను. ఇది Part-2 అనమాట. ఇందులో మనం ఏం నేర్చుకున్నామని అంటే ఆరిజిన్ ఆఫ్ ద మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉందనంటే జామెట్రీలో ఉంది. జామెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ అనేది కాంపోజిషన్ ఆఫ్ షేప్స్ కాబట్టి షేప్స్ని మెజర్ చేయడాన్ని మనం ఏమంటామనంటే జామెట్రీ
జామెట్రీ అంటాం. సో ఆ జామెట్రీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మెన్సురేషన్ అనమాట. సో దట్ అందుకు మెన్సురేషన్ మనకు అర్థం కావాలంటే ఈ 1D అంటే ఏంటి, 2D అంటే ఏంటి, 3D అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను వాటన్నిటిని మీకు ముందుగానే చెప్పాను. రేపటి నుంచి మనం ఇంకా కోర్సులోనికి మనం ముందు వెళ్ళిపోతాం. రేపు ఏం నేర్చుకోబోతున్నామో మీకు తెలియాలంటే మన ఫస్ట్ వీడియో ఉంది కదా, సో ఓవర్ వ్యూ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ మెన్సురేషన్ ఉంది కదా, సో ఆ వీడియో చూస్తే రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్.